3-time ఛాంపియన్ పట్నా పైరట్స్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ కేసీ. ఒకవైపు అయాన్ లాంటి యంగ్ రేడర్ ఉంటే మరోవైపు అషు మలిక్ లాంటి స్ట్రాంగ్ రేడర్ ఉన్నారు. దూసుకెళ్లి దుమ్ము రేపడానికి మొదటి రైడ్ తోనే పట్నా పైరట్స్ నుంచి అయాన్ తన మొదటి రైడ్ అయితే తీసుకున్నాడు. అయాన్ ఈ సీజన్ లో అండ్ 21 రైడ్ పాయింట్స్ సాధించాడు 2 మ్యాచ్లలో కలిపి. అండ్ బ్రిలియంట్ అని చెప్పుకోవాలి. అండ్ ప్రతి మ్యాచ్ లో సూపర్ 10 చేసే సత్తా ఉన్న రైడర్ గా ఉన్నాడు. అండ్ ఈ సీజన్ లో కొంచెం తడబాటు అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఆ తడబాటును ఏమన్నా ఓవర్కమ్ చేస్తారంటే లేదు, ఫుల్ గా ట్యాకిల్ చేసింది దబంగ్ ఢిల్లీ. రైడ్ దబంగ్ ఢిల్లీకి కూడా ఇక్కడ పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. అండ్ బోనస్ అయితే యాక్టివ్ లో ఉంటుంది. 6 డిఫెన్స్ ఉంది కాబట్టి బ్లాక్ లైన్ ఏదైతే ఉందో అది బోనస్ లైన్. అక్కడ బోనస్ లైన్ పాయింట్ తీసుకున్నా కూడా రైడ్ సేఫ్ అవుతాడు, కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు అయాన్. అండ్ ఇక్కడ మంచి ప్రాంప్ట్ గా ఒక బోనస్ అయితే తీసుకునే అవకాశం ఉంది. బోనస్ ఉంది అక్కడ. అండ్ 7 డిఫెన్స్ ఉంది, కానీ అక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. లెఫ్ట్ కవర్ డిఫెండర్ అక్కడ ఈజీగా చైన్ హోల్డ్ చేశాడు. దాంతో పాయింట్ లభిస్తుంది దబంగ్ ఢిల్లీకి. ఏమన్నా చేస్తుందా లేదా అనేది చూడాలి. ఎస్, అదే చేసింది. వెయిట్ చేశారు, అప్పుడు ట్యాకిల్ చేశారు యాంకిల్ హోల్డ్ పైన. దీంతో 2 పాయింట్స్ లభిస్తాయి. బిర్లా వైట్ టైల్ స్టిక్స్ సూపర్ ట్యాకిల్ ఇది. అషు 100% ఇవ్వలేకపోతున్నా కూడా మిగతా ప్లేయర్స్ మాత్రం చక్కగా ఆడారు. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్లో అజింక్యనే కానీ నీరజే కానీ. అండ్ ఇక్కడ వెయిట్ చేసి సుర్జీత్ తన సిగ్నేచర్ స్టైల్ మరోసారి ఫ్రంటల్ బ్లాక్ చేశాడు. దీంతో మరి ఆల్ అవుట్ పాయింట్స్ కూడా. ఆఖరి 5 రైడ్స్లో నీరజ్ నర్వాల్ 4 పాయింట్స్ సంపాదించున్నాడు. ఆషు మరోసారి చూస్తున్నాం ఆ ముఖకైన గాయం వల్ల ఎక్కువగా రేట్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మళ్ళీ సింపుల్గా ఇంకొక పాయింట్ సంపాదించాడు నీరజ్. ఆ లీడ్ తగ్గించాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ నుంచి పొరపాటు. సాధారణంగా తను బ్లాక్ చేస్తే తప్పించుకోవడం కష్టం. ట్యాకిల్ అయితే కనుక దబంగ్ ఢిల్లీకి 2 పాయింట్స్ లభిస్తాయి. లేదంటే 2 పాయింట్స్ ఏమైనా తీసుకెళ్తాడా? ఇది మామూలు జంప్ తీసుకోలేదు, మల్టీ రైడ్ పాయింట్ తీసుకెళ్ళాడు. ఆల్ అవుట్ పాయింట్ సాధించాడు. రైడర్ ని వెనక్కి వైపు లాగాలని. అండ్ ఇక్కడ మరోసారి జంప్. అండ్ ఇంకెవరు కూడా దగ్గరికి రాలేదు. వావ్, నంబర్ 6 అవుట్. అండ్ లాస్ట్ రైడ్ ఈ మ్యాచ్ కి. ఇక్కడ పాయింట్ సాధిస్తే టై బ్రేకర్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మొదటి మ్యాచ్ అవుతుంది. మొదటి మ్యాచ్ లో టై బ్రేకర్ అయ్యే అవకాశం. ఎస్, అదే జరిగింది. ఇంకొక సెకండ్ మిగిలి ఉంది. ఇంకొక రైడ్ వచ్చే అవకాశం దబంగ్ ఢిల్లీకి. ఇక్కడ చాలా ఓపిక్ గా ఉండాలి. చేశారు నీరజ్ ని. దాంతో ఆఖరి రైడ్ లో దబంగ్ ఢిల్లీని ఓడించారు. మనం చూస్తున్న విన్నింగ్ మూమెంట్స్ ఇవన్నీ కూడా శ్రీరామ్ ఫైనాన్స్. ఆఖరి 10 నిమిషాల్లో చూడండి 16 పాయింట్స్ వాళ్ళకి, కేవలం 5 పాయింట్స్ దబంగ్ ఢిల్లీకి.